రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా చెన్నారావుపేట పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమ ఓటర్ను ఎలా అభ్యర్థిస్తారంటూ ఓ వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలింగ్ బూత్ వద్ద ఇరు వర్గాలు అసభ్య పదజాలంతో దూషించుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో వివాదం సద్దుమణిగింది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమ ఓటర్ను ఎలా అభ్యర్థిస్తారంటూ ఓ వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలింగ్ బూత్ వద్ద ఇరు వర్గాలు అసభ్య పదజాలంతో దూషించుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో వివాదం సద్దుమణిగింది. రైట్, ఇక ఈ వివాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. శిరీష గారు, మూడో విడత ఎన్నికలు ఈ రోజుతో ముగియనున్న నేపథ్యంలో ఇటు వరంగల్ జిల్లాలో కొన్ని ప్లేస్ లో కొంత సమస్యాత్మక ప్రదేశాలు గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ పోలీసుల బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేశారు. కొంత ప్రశాంతతగా ఎన్నికలు నిర్వహించే విధంగా అధికార యంత్రాంగం అయితే ఒక పక్క ముందుకు వెళ్తున్న క్రమంలో ఈ వరంగల్ జిల్లా చెన్నారావుపేటలోని పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కొంతమంది వచ్చి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మా పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని అక్కడ ఉన్న ఓటర్లని ఓటింగ్ కేంద్రాల వద్ద అడగడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉన్న మరొక పార్టీకి చెందిన వ్యక్తులు, మా పార్టీకి చెందిన వ్యక్తులు మీరు ఎట్లా అడుగుతారో అది ఓటింగ్ కేంద్రాల వద్ద మీరు ఓటు వేయమని ఏ విధంగా మీరు ప్రభావితం చేస్తారు ఓటర్లు అనే విషయంలో కొంత తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో తీవ్ర వాగ్వాదంతో పాటు భారీగా ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు పోగొట్టడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి కొంత ఇరు వర్గాలతో మాట్లాడి కొంత సద్దుమణిగే విధంగా చేశారు. ప్రస్తుతం ఆ పోలీసులు ఎంటర్ అవడంతో మొత్తం ఇరు వర్గాలు కూడా శాంతింపజేశారు. ప్రస్తుతం సమస్య సద్దుమణిగిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.